హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు. కొంతమంది స్టూడెంట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. స్టూడెంట్ లైఫ్ నుంచి వాళ్ళ స్టడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏ జాబ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. డబ్బున్న వాళ్ళంటే అది వేరు విషయం. చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ పేరెంట్స్ ఏదో మేనేజ్ చేస్తారు, వాళ్ళని చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు, అయిపోద్ది ఓకే. ఇక్కడ ఏంటంటే మెయిన్ స్టడీ అయిపోయిన తర్వాత కొంతమంది కొన్ని ఛార్జీలకు డబ్బులు తీసుకొని హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని కలిసి రూమ్ తీసుకొని రూమ్లో ఉంటారు. రూమ్లో సెట్ అవ్వలేదనుకో, ఫ్రెండ్స్కి గొడవలు అయినాయి అనుకో, ఈ నెల రెంట్ నువ్వు కట్టు, ఈ నెల నువ్వు రెంట్ కట్టు అని చెప్పేసి ఇలాంటి బేసిక్స్ పాయింట్స్ మీద గొడవలు అయి మనస్పార్థలు వచ్చి ఎవరైతే జాబ్ కోసం వచ్చిండో అతను మనస్తాపానికి గురై హాస్టల్కి వెళ్ళిపోతాడు. హాస్టల్లో కూడా వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఫస్ట్ మంత్ రెంట్ కడతాడు. రెంట్ కట్టిన తర్వాత నెక్స్ట్ మంత్కు రెంట్ కావాలంటే ఏం చేయాలి, నేను ఏం జాబ్ చేయాలి, స్టడీ అయిపోయింది ఓకే, అమ్మ నాన్నకు చెప్పిన జాబ్ చూసుకుంటే హైదరాబాద్ పోతున్నా అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చినాము. హాస్టల్కి వచ్చినాము. హాస్టల్లో 4 బెడ్లు ఉన్నాయి, పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, అంతా హ్యాపీ. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క వ్యక్తి మార్కెటింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోతాడు ఇమ్మీడియట్లీ. ఎందుకంటే 4-5 రకాలుగా జాబులు ట్రై చేస్తాడు. కానిస్టేబుల్గా, ఎస్ఐ కోచింగ్లని, అవని ఇవని, టెస్టులు ఫెయిల్ అని చెప్పేసి మొత్తానికి ఆ ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కు మైండ్ సెట్ చేంజ్ అయిపోద్ది. ఎందుకు చేంజ్ అయిపోద్ది అంటే అతను తిరుగుతున్న ఆ ప్రయాణంలో పరిస్థితులు మార్కెటింగ్ ఫీల్డ్ వైపు మరలుస్తాయి ఆయన మనసుని. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. షాపింగ్ మాల్స్ దగ్గర రోడ్ల వెంట వెళ్తూ ఉంటే, బుర్ర పని చేయక రోడ్డు వెంట నడుచుకుంటూ పోతుంటే కూడా ఆ మార్కెటింగ్ ఫీల్డ్ ఎలాంటిదంటే ఫస్ట్ ఎంచుకునేది రియల్ ఎస్టేట్. ఏజ్తో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ అనే ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక మీటింగ్కి అటెండ్ అవుతారు. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఆ మీటింగ్లో ఎలా ఉంటుందంటే కార్లు, బంగ్లాలు, అక్కడి నుంచి వచ్చిన కమిషన్లతోటి మనం ఎంత ఎదిగినాము, మన లైఫ్ ఎలా ఉంటుంది, గోవా వెళ్తాం, బ్యాంకాక్ వెళ్తాం, ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఇలాంటి ట్రిప్స్ ఉంటాయని చెప్పేసి ఆ మీటింగ్లలో మొత్తం మోటివేషనల్ స్పీకర్స్ని పిలిపించి ఇలాంటివి అనేవి మోటివేషన్ చేసి పంపిస్తారు. మీటింగ్ విన్న తర్వాత ఆ వ్యక్తి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఆకాశం వైపు పైకి చూస్తే ఏముంటుందంటే అతని కళ్ళలో కారు, బంగ్లా అన్నీ కనబడుతూ ఉంటాయి. జస్ట్ ఇమాజినేషన్, డిస్ప్లే మాత్రమే వస్తుంది ఆకాశంలో. అది ఆలోచించుకుంటూ రేపటి నుంచి పని మొదలు పెడతాను, మళ్ళీ హాస్టల్కి వస్తాడు, బెడ్ మీద వండుకుంటాడు, ఏం చేయాలి, ఎలా చేయాలి. అతను సీనియర్ లీడర్కి ఫోన్ చేస్తాడు. సార్ ఏం చేయాలి, రియల్ ఎస్టేట్లోకి వచ్చా, చదువుతో సంబంధం లేదన్నారు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదన్నారు, ఎలాంటి కోచింగ్స్ అవసరం లేదన్నారు, నేను ఏం చేయాలి, ఎలా డెవలప్ కావాలి, సేల్స్ రావాలంటే ఏం చేయాలి రియల్ ఎస్టేట్లో. అతని సీనియర్ లీడర్ ఒకటే చెప్తాడు, నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫోన్ తీసుకో, అందులో నా కాంటాక్ట్స్ తీసుకో, అందులో నీకు నచ్చిన 100 నెంబర్లు వైట్ పేపర్ తీసుకొని లిస్ట్ ప్రిపేర్ చేయంటాడు. 100 మందిలో 50 మందిని ఫైనల్ చేయంటాడు. 50 మందిలో నీ మాట వినే వాళ్ళని 10 మందిని సెలెక్ట్ చేసుకో అంటాడు. కానీ ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఫోన్లో ఉన్న నెంబర్లలో మన మాట వినేవాళ్ళు 10 మంది ఉన్నారని మనం అనుకుంటాం, కానీ ఆ 10 మందే దొంగలు. ఎందుకు దొంగలంటే ఫస్ట్ ఏం చెప్తారంటే మన సీనియర్ లీడర్లు రియల్ ఎస్టేట్లో చుట్టాలకు ఫోన్ చేయి, లిస్టు ప్రిపేర్ చేసుకో, ఫ్రెండ్స్కి ఫోన్ చేయి, లిస్టు ప్రిపేర్ చేసుకో అంటారు. చుట్టాలకు కొనే స్తోమత ఉంటుంది, కానీ నీ ద్వారా వచ్చే సేల్సు, నీ ద్వారా వచ్చే ప్లాటు అతను కొనాలని డిసైడ్ కాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ బాగుపడతావు అని చెప్పేసి అతనికి అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్. ఇక ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. దొంగ సంఘాలకు అధ్యక్షులు ఫ్రెండ్షిప్. నిజమైన ఫ్రెండ్షిప్ 10 మందిలో ఒక్కడే సిన్సియర్గా చేస్తుండవు. ఆ ఒక్కడు కూడా ఒక 20 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత 10లో ఇద్దరే జెన్యున్గా మిగిలిపోయారు, 8 మంది లాస్ అయిపోయారు, ఫ్రెండ్షిప్లో ఫెయిల్ అయిపోయారు, ఇద్దరే మిగిలిరు. ఆ ఇద్దరిలో కూడా బై మిస్టేక్లా ఎవడో ఒక్కడు అరే మామ ఒక 500 కొట్టురా నాకు అని అన్నాడు అనుకో, ఆ ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. ఇది సీరియస్గా ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది నాకు జరిగింది అని అనిపిస్తుంది. అరే ఇది నా జీవితంలో జరిగింది. నేను ఒక వ్యక్తిని 500 అడిగిన, వాడు నెక్స్ట్ డే నుంచి నా ఫోన్ ఎత్తట్లేడు, మెసేజ్కి రిప్లై ఇవ్వడు. ఎందుకంటే నువ్వు కూడా సుఖం కాదు కాబట్టి. నువ్వు కూడా వాడిని 500 అడిగినావు, నువ్వు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నిన్ను కూడా ఎవరైనా సరే ఒక 1000 రూపాయలు కొట్టండి అంటే నువ్వు కూడా వాడు ఫోన్ ఎత్తావు అంటే ఆ ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. ఇందుకే నేను దొంగ ఫ్రెండ్షిప్, దొంగలు ఈ రోజుల్లో రియల్ ఫ్రెండ్షిప్ లేదని చెప్పింది ఇందుకే. అందుకనే మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ని ఎంచుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే
చుట్టాల లిస్టు రాసుకొని ఫెయిల్ కావద్దు, ఫ్రెండ్షిప్ లిస్ట్ రాసుకొని ఫెయిల్ కావద్దు. వాళ్ళు చేస్తున్న ఫస్ట్ మైనసే ఇది. ఫ్రెండ్ కూడా వాడు దుబాయ్లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, జర్మనీలో ఉంటాడు. వీడు చెప్తాడు నా ఫ్రెండ్ అమెరికాలో ఉండు, నా క్లాస్మేటే వీడు, నాతో పాటు చదువుకున్నాడు వీడు, 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ వరకు కూడా ఫ్రెండ్స్, డిగ్రీ వరకు కూడా కలిసి చదువుకున్నాం. వాడి టైం బాగుండి అమెరికాకు పోయిండు. వాడు ఇండియా వచ్చిన తర్వాత ప్లాట్ చూపిస్తా, వాడు కొంటాడు, నాకు ఒక 50,000 లాభం వస్తుందని అనుకొని వీడు కళల ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. కళల ప్రపంచం అది కళే, నిజంగా జరగదు అది. ఎందుకంటే వాడు కొనాడు, వాడు ఆశ పెడతాడు రాగానే నేను తీసుకుంటా అని. వీడు ఊహించుకుంటా కూర్చుంటాడు. వాడు వచ్చేలోపు 6 నెలలు పడుతుంది. 6 నెలలలోపు వీడు అప్పు తెస్తాడు. ఆన్లైన్లో యాప్స్ ఉన్నాయి, పిచ్చిగా యాప్స్ ఉన్నాయి, లోన్లు తీసుకుంటాడు. ఒక లోన్ తీర్చాలంటే ఇంకో లోన్లో మళ్ళీ ఇంకో యాప్ ఇన్స్టాల్ చేయాలి, అమౌంట్ తీసుకోవాలి, ఇంకో దాంట్లో తీసుకున్న అమౌంట్ క్లియర్ చేయాలి. ఇలా గడుపుతూనే ఉండాలి. దీని అంతటికి కారణం ఏంటి? రియల్ ఎస్టేట్లో ఆ మార్కెటింగ్ ఫీల్డ్లో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మోసపోవడం, చుట్టాలకు ఫోన్ చేసి మోసపోవడం. చుట్టం కూడా అంటాడు, మన చుట్టాలలో ఎవరో ఒకరు గెజిటెడ్ ఆఫీసర్లు ఉంటారు, అంటే ఒక మంచి హోదాలో ఉంటారు, వాళ్ళు కొనగలుగుతారులే, ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేయలేరా మనల్ని నమ్ముకొని, 20 lakhs పెట్టలేరా అని మనం ఏదో అనుకుంటాం. మా చుట్టమే కదా, మా క్లోజ్ కదా, ప్రతి ఫంక్షన్లో కలుస్తూ ఉంటాం అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే నేను కొంటే వాడు ఎక్కడ బాగుపడతాడో. నేను జాబ్ చేస్తే నాకు 50,000 శాలరీ వస్తే నా ప్రాపర్టీసు ఇంతే ఉంది, కానీ వీడు రియల్ ఎస్టేట్ చేస్తుండు, నాలాంటి చుట్టాలు లేకపోతే వానికి తెలిసిన పరిచయస్తులు నెలకు ఒక 2-3 కొంటే వీడి లైఫ్ ఎక్కడికి వెళ్తుంది? అంటే నేను నెలకు 50,000 వస్తే నా ప్రాపర్టీస్ ఇక్కడితోనే ఆగిపోయినాయి. వాడు కంటిన్యూగా ఎవ్రీ మంత్ సేల్స్ ఇవ్వడం వల్ల వాని లైఫ్ స్టైల్ మారిపోయింది. నేను మామూలు 800 జెన్ కార్లో నేను తిరుగుతున్నా, బట్ వాడు నాకంటే ముందే పెద్ద కార్లో తిరుగుతున్నాడు. మినిమం 20 lakhs పెట్టి ఒక కార్ తీసుకున్నాడు. వాడు నా ముందలో ఫంక్షన్కి వచ్చిండు. వాడు ఒకప్పుడు బస్సులో వచ్చేవాడు, ఆటోలో వచ్చేవాడు, బైక్ మీద వచ్చేవాడు, కానీ ఇప్పుడు కార్లో వాడు వచ్చిండు. వాడి మాటలో పద్ధతి మారింది, వాడి డ్రెస్సింగ్ సెన్స్ మారింది. ఇవన్నీ వాడు ఊహించుకొని మన ద్వారా ఏ ప్లాట్ మనం చెప్పినా కూడా వాడు కొనడు. ఫ్రెండ్ అయినా సరే, రిలేటివ్ అయినా సరే. సమాజంలో ఫస్ట్ దొంగ బంధువే, సెకండ్ వర్షన్లో సెకండ్ కేటగిరీలోకి వచ్చేది ఫ్రెండే. నిజమైన ఫ్రెండ్షిప్ లేదు. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎందుకు చెప్తున్నా అంటే ఒక రియల్ సంఘటన చిన్నది చెప్తాను మీకు. 18 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటున్న ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కలిసిపోతారు. ఇక మరీ ఒకటే కంచం ఒకటే మంచం అని మాత్రం చెప్పను, ఎందుకంటే ఇక మరీ అంత పెద్ద తప్పు నేను చేయదలుచుకోలేదు. విషయం ఏంటంటే 18 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసుకున్న ఆ ఇద్దరిలో ఒకటి సిన్సియర్గా నమ్మిండు, ఇంకోటి ఏం చేసిండంటే వాడు తెలివికి పని చెప్పిండు. ఈ అబ్బాయికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడ్డది. ఆ అమ్మాయితోటి వీడు బయటికి వెళ్ళినప్పుడల్లా వీడు ఏం చేసేదంటే, వీడికి చెప్పి పోకపోతే వాడు ఏం చేసేదంటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పేవాడు. ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే బ్రదర్స్ అయినా సరే, వాళ్ళ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ఇది నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది. అంటే 18 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసుకున్న వ్యక్తే వాడికి చెప్పి ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళిండు, చెప్పకుండా వెళ్ళిండు అనే ఒక చిన్న దుర్బుద్ధి పుట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిండు అంటే ఫ్రెండ్షిప్ ఉందా? 18 years ఫ్రెండ్షిప్ చేసుకున్న వాళ్ళకే దిక్కు లేదు. హైదరాబాద్కి వచ్చినామా, హాస్టల్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, లేకపోతే ఎవరో పరిచయం అయ్యారా, కలిసి ఒక రూమ్ తీసుకున్నామా, అయిపోయిందా? బెస్ట్ ఫ్రెండ్స్. అందుకనే మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళు, జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక అంబిషన్ పెట్టుకోండి, సిన్సియర్గా ఒక గోల్ పెట్టుకోండి. కళలు కనండి అని చెప్పేసి అబ్దుల్ కలాం అన్నాడు, కానీ నెరవేరే కళలు మాత్రమే కనండి. ఎందుకంటే మన స్తోమతకు మించిన కళలు కానీ కూడా లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. అలా మార్కెటింగ్ చేసుకుంటూ కూడా మీకు ఒకటి ఉంటుంది మనసులో, నాకు ఈ జాబ్ చేస్తే బాగుంటుంది, ఈ జాబ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని ప్రయత్నం మానుకోకండి మధ్యలో. ఈ ప్రపంచంలో అతి విలువైనది ఏంటంటే ప్రయత్నం మాత్రమే. ప్రయత్నం చేసినోడు 1 సారి 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అవుతాడు, ప్రతిసారి ఫెయిల్ కాడు, ఏదో ఒకరోజు సక్సెస్ చూస్తాడు. అందుకనే నేను మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళకు మాత్రం మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మార్కెటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీ సీనియర్ లీడర్లు ఇచ్చే అడ్వైజ్లో ఫస్ట్ ఫోన్లో ఉన్న లిస్టును తీసి పేపర్ మీద రాయండి అని చెప్పేసి దాన్ని అవాయిడ్ చేయండి. మిగతా మీరు బయట సమాజంలో పరిచయమైన వ్యక్తుల ద్వారా జర్నీ చేయండి. అలా జర్నీ చేస్తే ప్రతి 10 మందిలో మీ బిహేవియర్ని బట్టి, మీ మాటల తత్వాన్ని బట్టి మిమ్మల్ని నమ్మి ప్లాట్ కొనే వాళ్ళు ఒక్కరైనా దొరుకుతారు. ఇది గుర్తుంచుకోండి. మీకు ఇది వర్తబుల్ అవుతుంది, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, మీకు కనెక్ట్ అయింది, కరెక్టే అనిపించింది అని ఈ బేసిక్ పాయింట్స్ మాకు ఖచ్చితంగా వర్తిస్తాయి, నిజమే అని అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి. మర్చిపోకుండా ఆర్ తెలుగు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.